గా మాట్లాడుతూ ఆయన రాజీనామా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అని చాలా అంటే ఇందులో ఉన్న పార్టీలో ఉన్న పెద్దలే పార్టీని నాశనం చేస్తున్నారని ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఒక్కటి గమనించండి, బీజేపీ ఒక పక్షి ఎట్లా గూడు పెడుతుందో తన పిల్లల గురించి గూడంతా అల్లుతుంది. ఇలా బీజేపీ కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి ఒక గూడును అల్లిన తర్వాత టీడీపీ పార్టీలో వారికి ఇబ్బంది జరిగి ఆ రోజు బీజేపీ పార్టీ అయితే నా భావజాలానికి బాగుంటుందని వచ్చి ఈ గూడులో చేరినావు. ఈ గూడు ఆ రోజు నిన్ను ఆదరించింది కదా, ఆ గూడుని ఛిద్రం చేయకు. నువ్వు నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో. రైట్ రైట్ నువ్వు వెళ్ళిపోయి పార్టీ విధానాలను విమర్శించు. ఇంట్లో ఉండి కాదు కదా, ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, అందులో ఉండి ఏమి మాట్లాడలే. మీరే అన్నారు మీడియాలో, అవును అరే ఏంటి మీరు కేసీఆర్ని అంత గొప్పగా మాట్లాడుతున్నారంటే వెన్ వీఆర్ ఇన్ దట్ ఆ రూఫ్ కింద ఉన్నప్పుడు మనము అట్లా మాట్లాడొచ్చా? నీకు నచ్చలేదు గౌరవించాలి, వెళ్ళిపో. ఓకే వెళ్ళిపో. బయటికి పోయినాక నువ్వు ఈ పార్టీ విధానాలను విమర్శించు. జనరల్గా పబ్లిక్ ఉపయోగపడేటి నువ్వేం విమర్శించు. లేదు ఇల్లుంటే 4 గోడల మధ్యలో సద్విమర్శ చెయ్యి. రైట్ లేకపోతే సీల్డ్ కవర్ ప్రెసిడెంట్కి. రైట్ నీ అపోహలు ఏమన్నా ఉంటే అవును నిన్ను సోల్జర్ అనుకుంటారు పార్టీకి. అంటే పార్టీకి నష్టం చేయలేదు కానీ తను ప్రశ్నించడానికి మనం మాట్లాడుకుంటాం. రైట్ నిజంగా పార్టీ మీద ప్రేమ ఉంది, నేను చచ్చిపోయినా పర్వాలేదు రాజకీయంగా అని అనుకుంటే రాజీనామా చేసి బయటికి పోయి ఇక నువ్వు పార్టీ విధానాలను విమర్శించు. రైట్ పార్టీ ఆదుకున్నది కదా ఆ రోజు. వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు కాదండి, ఏదో ఒక వేదిక అవసరం అవుతుంది. మీరు చూడండి, అంటే ఆయన నామినేషన్ కూడా తీసుకోలేదని చెప్తా ఉన్నాడు కదా. అప్పుడు ఆయన తరపున సంతకాలు పెట్టేటోళ్ళని నామినేషన్ ఆయన చేతి చూపించే 3 వాళ్ళ సంతకాలు పెట్టారు, నాకు 10 మంది కావాలని. మరి ఆడ 10 మంది ఉండాలని. ఇప్పుడు నామినేషన్ ఎంపీకి వేసినా ఎమ్మెల్యేకి వేసినా కొంత ఓటు ఉన్నోళ్ళు ఆడ సపోర్ట్ చేయాలి కదా. అని ఉన్నారు 10 మంది, వాళ్ళకి ఏం ఫోన్లు చేసి బెదిరించారని ఆయన చెప్తున్నాడు కదా మీడియా ముఖంగా. పవన్ ఇప్పుడు నేను బెదిరిస్తాను నిన్ను, నీకు 18 ఏళ్ళు దాటినాయి, నేను బెదిరిస్తే నువ్వు వింటవా? లేదు కదా. అవును, నువ్వే ఒక ఇంత చిన్న వయసులో నువ్వు లేదు అంటున్నప్పుడు ఇవాళ పార్టీలో రాజకీయంగా ఉన్నటువంటి స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ బెదిరిస్తే వింటారా? విన్నారు కదా. అందులో బీజేపీలా చెప్పడానికేనా నేను అంటే రాజకీయాలను కొంత మారుద్దాం. మీ ఓకే ఛానల్ ద్వారా నన్న మనం కొంత మేరకు పాజిటివ్ సెన్స్ క్రియేట్ చేద్దాం. అంటే ఇది బోగస్ అంటారా అని మాట్లాడిన మా ప్రతి బెదిరిస్తే కేసు పెట్టు. రైట్ బెదిరిస్తే కేసు పెట్టాయా? నేను ఎవరొద్దన్నారు? పార్టీని నష్టపరచక ఇంకా అనేక మందిని రాజకీయాలలో రాణించడానికి ఇది ఒక మంచి బీజేపీ ప్లాట్ఫామ్, చాలా బాగుంది. ఇప్పుడు నేను అప్పుడు చిన్నప్పుడు శ్రీవాణి విద్యాలయంలో చదువుకున్నాను మంచిగా. ఆర్ఎస్ఎస్ స్కూల్ అప్పుడే యోగా, మాకు భగవద్గీత ఇవన్నీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల నేను చదువుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్లో నేను టీడీపీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్కు తెలంగాణ గురించి పోయడం జరిగింది. మళ్ళీ నా ఐడియాలజీకి ఈరోజు నాకు ఒక వేదిక ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది. 2-3 ఏళ్ళ అయిపోయి మళ్ళీ ఈ పార్టీలో కష్టపడతా ఉన్నాం. ఇవాళ ఈ వేదిక ఉండేపటికనే కదా ఇటువంటి వాళ్ళకి ఎంతో మందికి అవకాశం వచ్చేటటువంటి గూడుని చెదర్చకూడదు కదా. ఎంతో మంది కార్యకర్తలు కట్టుకున్న గూడు కదా బీజేపీ పార్టీ. యూనివర్సిటీలలో పిల్లలు చచ్చిపోయారు కదా, కమ్యూనిస్టులు దారుణంగా దాడులు చేశారు కదా. ఒకప్పుడు ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ, ఇవాళ ప్రపంచంలో బీజేపీ పార్టీ. ఎంత శ్రమ చేస్తే ఆ స్థాయికి చేరుతుంది. 14 కోట్ల మెంబర్షిప్ ఉన్న పార్టీ. ఇవాళ తెలంగాణలో 34 లక్షల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ. రైట్ రాజాసింగ్ గారికి నేను ఏమంటున్నా అంటే, నువ్వు పార్టీ విధానాలపైననా, లేదు నీకు నిజంగా ఏమన్నా అన్యాయం జరిగింది, నేను సీనియర్నే, నా సర్వీసెస్కి తగ్గట్టు నాకు రావట్లేదనా, పో ఢిల్లీకి పో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఎస్ఐకి దరఖాస్తు ఇస్తాం, ఆయన పని చేయకపోతే న్యాయం జరగకపోతే ఏం చేస్తారు? పవన్ గారు వెళ్తారు కదా, సిఐకో, డిఎస్పీకో, ఎస్పీకో, తర్వాత డీజీపీకో, లేదంటే హోమ్ మినిస్టర్ దాకా పోతావు. ఈడ నీకు జరగట్లేదు, కేంద్ర కార్యాలయం ఉంది కదా, అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, యు గో. నువ్వు ప్రాపర్ ఛానల్ అప్రోచ్ చేయకపోతే నీ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడానికి ఒక విధానం విసిగి వేశారు. నువ్వు అన్ని లెటర్లు ఇస్తావు, దరఖాస్తులు ఇస్తావండి ఒక ఆఫీస్లో, డిపార్ట్మెంట్లో. ఎవరికి ఇచ్చినా ఏం పని కానప్పుడు అప్పుడు కోర్టుకు పోతావు. రైట్ అవును, గప్పుడు కదా మీడియాకు వచ్చి చెప్తావు. అవును, నువ్వు దరఖాస్తులు కరెక్ట్గా ఇవ్వకపోతేవి, నీ గ్రీవెన్స్ ఏందో చెప్పకపోతేవి, మనసిప్పి మాట్లాడకపోతేవి, నువ్వు ఇంట్లోండే అలగబడితివి, మీడియాకు చెప్పబడితివి. మీడియా నీకు మేనమామైనట్టు, పార్టీ ఏమో దుష్మన్ అయినట్టు మాట్లాడితే ఎట్లా రాజాసింగ్ గారు? భాయ్ ఆప్ జరా సంయమన్. అబ్బి బీజేపీ ఆరే తెలంగాణలో మొత్తం భారతదేశం అంతా అనేక రాష్ట్రాలలో గెలిచినాం. ఇప్పుడిప్పుడే నేను రాజాబాయికి నేను ఒకటే ఇదే చేస్తున్నా.
ఇవాళ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి ఎర్రకోటలో జెండా ఎగరేస్తున్నారు. రైట్. రేపు గోల్కొండ కోటలో ఇదే బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి జెండా ఎగరేయాలి. అబ్జర్వ్ సఫర్ కరో. మళ్ళీ బుజ్జగిచ్చే పరిస్థితి ఉంటుందా రాజాసింగ్ ఎవరైనా పెద్దలు వెళ్ళి కానీ? చిన్న పిల్లగాడంటే లాలించవచ్చు, బుజ్జగించవచ్చు. గతంలో వారు కన్విన్స్ గా ఇప్పుడు వారు లేవనెత్తినటువంటి అంశాలు నిజంగా పార్టీకి ఉపయోగపడైతే డెఫినెట్ గా పార్టీ సరిదిద్దుకుంటుంది. బట్ మీడియాకి ఎందుకు మధ్యలో? రైట్. అంటే గతంలో 2 సార్లు కూడా ఇట్లానే ఆయన సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆయనకి సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్గా అప్పుడు కూడా మళ్ళీ అతను మళ్ళీ బ్యాక్ టు బీజేపీ రావడం జరిగింది. మరి ఇప్పుడు అదే స్థాయి ఇప్పుడు వారి దరఖాస్తు ఎమ్మెల్యే కదా వారు, రాష్ట్ర పరిధి దాటి కేంద్రంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. రైట్. డెఫినెట్ గా ఆయన లేవనైతే అంశాలు అని ఏమైనా ఉన్నాయా లేవా చూస్తుంది పార్టీ, చేసి మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఆయన కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ కాకపోతే ఒక వ్యక్తిగా బయటికి పోతాడు. పార్టీ 14 కోట్ల మంది ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్న పార్టీ అయితే ఇక్కడ ఉంటారు కదా. ఒకవేళ ఆయన ఇంకొక పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అది ఆయన ఇష్టం కదా, వ్యక్తిగత ఇష్టం. అంటే ఒకవేళ బీజేపీకి ఏమైనా నష్టం జరుగుతా? ఎందుకంటే గోషామహల్ నియోజకవర్గంలో ఎందుకు జరుగుతుంది? ఎప్పటి నుంచి ఉంది డిసిడెన్స్? మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో 8 ఎంపీలు గెలవలేదా? రైట్. అవును, ఖచ్చితంగా. అంటే కాకపోతే నేను ఏంటంటే గెలవలేదా? గోషామహల్ అనే ఏరియాలో బేసిక్గా ఎక్కువ శాతం ముస్లిమ్స్ డామినేషన్ ఉన్న ఏరియాలో బీజేపీ గెలవడం అనేది ఒక వింత అయితే, అక్కడ కాన్స్టెంట్గానే గెలవడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో మరి అలాంటి సీటు పోతే ఖచ్చితంగా నెగిటివ్ రాదా బీజేపీకి? సార్, ఒక సీటుకి అప్పీజ్మెంట్కి ఒక వ్యక్తి కోసం పార్టీ ఎప్పుడు పనంగా పెట్టదు. పార్టీ ఇంట్రెస్ట్ ఎట్ లార్జ్ ఉంటుంది. రైట్. ఇవాళ ఒక రాష్ట్రంలో వస్తేనో ఒక రాష్ట్రంలో పోతేనే కాదు, ఇవాళ దేశంలో ఉన్న 38 రాష్ట్రాలలో ఇవాళ ఓన్లీ 3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ఉంది. అది కూడా ఊగుతుంది, పడిపోయేటట్టు ఉంది. అర్థమైందా? గాలి వస్తే పడిపోయేటట్టు ఉంది. అవును. మరి బీజేపీ పార్టీ 18 రాష్ట్రాలలోనూ సుమారు ఉన్నది సబ్జెక్టు కరెక్షన్. మరి ఏ పార్టీ గొప్పది దేశంలో? ఖచ్చితంగా ఇంతకన్నా గొప్ప పార్టీ రాజాసింగ్ అనిపిస్తుందా ఈ రాష్ట్రంలో? చెప్పండి మీరు. ఆల్టర్నేటివ్ ఇన్ని రోజులు బొట్టు పెట్టి, ఇన్ని రోజులు కాషాయం జెండలేసి, ఇన్ని రోజులు హనుమాన్ ర్యాలీలు తీసి ఇవాళ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీల సైడ్ పోతారా? ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న ఎవరితో పొత్తు పెట్టుకుంది? మతతత్వ ఎంఐఎం పార్టీతో పెట్టుకుంది. నీ శత్రువుతోనే కదా. మరి కాంగ్రెస్ కి అయితే పోయే ఛాన్స్ లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎక్కడుంది? ఓవైసీ దగ్గర ఉంది. పోయేటప్పుడు ఆయన స్టీరింగ్ కూడా విక్కొని పోయిండు. ఇంకా దారుసలాంలో కార్ స్టీరింగ్ ఉంది. అర్థమైందా? మళ్ళీ ఆయన ఏంటంటే అది ఆ స్టీరింగ్ అట్లా పెట్టుకున్నాడు. ఎప్పుడైనా రిపేర్కి వస్తే కాంగ్రెస్ మళ్ళీ అది పెట్టుకొని కొన్ని రోజులు తిప్పుకొని బయటపడేద్దామని అనుకుంటున్నా, ఏందో తెలియదు. సో ఆ రకమైన పార్టీలు 2. ఇంకేమున్నాయి ఇక్కడ? పోతాడా నా సిపిఐఎం లో పోతాడా, సిపిఐలో పోతాడా? శివసేన ఒక చర్చ జరుగుతా ఉంది. మరి అది కూడా సార్, ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టినాక మనుగడ సాగించిందా? ఎన్సీపీ నేను పెద్ద దేశంలోనే పార్టీని విస్తరిస్తాను పోయిండు, సక్సెస్ అయిందా? లేదు. ఇలా కేజ్రీవాల్ దేశమంతా పోతా అన్నాడు, సక్సెస్ అయిందా? ఆయనే పోయి జైల్లో వస్తున్నాడు. ఎన్నని చెప్పాలి నేను? ఇప్పుడు డిఎంకే చూడండి, ఆ రాష్ట్రం పరిధి దాటి బయటికి పోదు, కొన్ని రోజులు ఆడు ఉన్నది. మిగతా అన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామనే ఒక కాంక్ష పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు ఏదైనా మనుగడ సాగించిందా? శివసేన గారికి వెళ్ళి వచ్చి ఈడ పోటీ చేస్తే గెలుస్తుందా సార్? మహారాష్ట్రలోనే కింద మీద ఉంది కదా. సో అంత ప్రభావం రాదు. అంటే ఎందుకంటే అది అంటే ఒక అనుమానం కాదండి. నేను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఏం చెప్తున్నా అంటే, తొందరపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఆయన గ్రాఫ్ పాడు చేసుకోవద్దు, పోయే ముందు పార్టీ మీద బురద జల్లిపోవద్దు అనేది. నువ్వు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మా పార్టీ విధానాలను విమర్శించు, వాటిని మేము ఎట్లా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. బట్ స్టిల్ యు ఆర్ ఇన్ ద పార్టీ. రైట్. అండ్ పార్టీ పీఫామ్ మీద నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. కొంత సంయమనం అవసరం, కొంత హద్దు అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నారండి, మన కాన్స్టిట్యూషన్ బట్టి మెదలన్నా ఒక ఫారినర్ వచ్చి నాకు ఈ చట్టాలు తెలియదండి, నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవలేదు, నాకు రేప్ చేస్తే ఇంత శిక్ష అనుకోలే, దొంగతనం చేస్తే ఇంత శిక్ష అనుకోలే, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ లేదు. మరి ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కాన్స్టిట్యూషన్ బట్టి పోవాలన్నా నువ్వు అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్? పార్టీ కాన్స్టిట్యూషన్ అవును ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా. నువ్వు ఒకవేళ ఈ దేశాన్ని విమర్శించాలనుకుంటే వేరే దేశం పోయి సిటిజన్షిప్ తీసుకొని విమర్శించు. అవును.